హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు దంగేటి వారి రుచులు. ఈరోజు స్పెషల్ కోనసీమ స్పెషల్ దిబ్బరొట్టు. ఈ దిబ్బరొట్టు చాలా అంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారుగా, ఇప్పుడే జస్ట్ కంప్లీట్ చేసి దాన్ని కట్ చేస్తున్నాను. ఎంత క్రంచీ అంటే అంత క్రంచీ, నోట్లో తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించేంత క్రంచీ. లెట్స్ టేక్ ఎ పీస్. అది చాలా వేడిగా ఉండడంతో చేతికో కుదరలేదండి, సో గరిటెతో తీసి పెట్టుకుంటున్నాను. ఎంత బాగుంటుందంటే దీనికి మనం కొత్తిమీర, కొబ్బరి పచ్చడి కానీ జోడించామంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాని తయారీ విధానం కూడా లాస్ట్లో చెప్పాను, ట్రై చేసేసుకోండి. ఎంత బాగుంటుందంటే నోట్లో అలా పెట్టుకోగానే ఏదో స్పైసీ ఐటమ్ తిన్నంత బాగుంటుంది. తయారీ విధానంకి వెళ్ళిపోదాం. ఇది ఒక పావు కేజీ కప్ అన్నమాట, ఒక గ్లాస్ అన్నమాట. దాంతో పప్పు తీసుకుని నేనైతే నానిపోయిన తర్వాత కడుక్కుంటాను. మీరు కడిగేసి నానబెట్టుకున్నా ఓకే. ఇదిగోండి, ఆఫ్టర్ 6 hours పప్పు ఇలా నానిపోయింది. నేను ఇప్పుడు దీన్ని కడిగేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీలో వేసాక నేను పల్చగా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. 1.5 స్పూన్ ఉప్పు వేసాక నేను తీసుకున్న పావు కేజీకి 1/2 కేజీ వరకు రవ్వ కలుపుకోవచ్చు. పావు కేజీ ఉద్దిపప్పుకి 1/2 కేజీ రవ్వ కలుపుతున్నాను, ఇడ్లీ రవ్వ. కొంచెంగా కలుపుతున్నాను, బికాస్ ఉండలు కట్టకూడదు పిండి కలుపుకునేటప్పుడు. అది అయ్యాక రెండోసారి ఇంకొక పావు కేజీ కలుపుతున్నాను. ఫస్ట్ ఒక పావు కేజీ వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఆ మిక్సీలో ఉద్దిపిండి వేస్ట్ అవ్వకుండా వాటర్ పోసి అదే మళ్ళీ పోసుకొని కలుపుకుంటున్నాను బాగా. ఇదిగోండి, చూపించిన విధానంగా ఉండలు లేకుండా ఉండాలి, బాగా కలుపుకోవాలి. ఉద్దిపిండితో రవ్వ కలిసిపోయేటట్టు ఇడ్లీ రవ్వ. మీరు ఏ బ్రాండ్ ఇడ్లీ రవ్వ తీసుకున్నా పర్వాలేదండి, మనం కలుపుకునే విధానంలో ఉంటుంది. బాగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పిండి అయితే బాగా పులిచిపోయి పైకి వచ్చిందండి. నేను సెపరేట్గా ఇంకొక గిన్నెలో తీసుకున్నాను. ఇదిగో మిగిలింది, ఇది ఇంకొక గిన్నెలో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను రేపటికి. ఇదైతే ఇలాగ అవుతుంది పిండి పులిచాక. ఇది మా ఇంట్లో రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ అండి. మా మమ్మీ ఇడ్లీ రవ్వతో ఇడ్లీ అయినా కానీ, లేదంటే ఈ దిబ్బరొట్టె అయినా కానీ ఎప్పుడు వేస్తుంటారు. సో కడాయి తీసుకోవాలి, దాంట్లో నూనె తీసుకొని చూపించిన విధానంగా మొత్తం కవర్ అయ్యేలాగా కడాయికి తీసుకోవాలి. కడాయి చూసి ఏంటి ఇలా ఉంది అనుకోకండి, ఇది నాన్ స్టిక్ కడాయి కన్నా బెస్ట్. నాకన్నా ఈ కడాయికి ఏజ్ ఎక్కువ. నేను పుట్టక ముందు నుంచి మా మమ్మీ ఇది యూజ్ చేస్తున్నారు. నాన్ స్టిక్ కడాయిలా వర్క్ అవుతుంది మాకు. సో నేను ఒక 8 గరిటెలు, కరెక్ట్గా చెప్తున్నాను, 8 అంటే 8 గరిటెలు వేసాను. చాలా థిక్గా రావాలి కాబట్టి మనకి చాలా అంటే చాలా స్పేసియస్గా వస్తుంది రొట్టె అనేది. చాలా పిండి వర్క్ పడుతుంది. చూడండి, ఇలాగా చూపించిన విధానంగా ఒక 2 minutes పెద్ద మంటలో పెట్టి బాగా కవర్ అయ్యేలాగా వేసుకోవాలి. 2 minutes పెద్ద మంటలో పెట్టి మూత వేసేయండి. 2 minutes తర్వాత మనం సిమ్లోకి తగ్గించేసుకోవాలి మంట అనేది. సిమ్లో పెట్టేశాక చూస్తూ ఉండాలి. ఒక 15 minutes, 10 to 15 minutesలో మనకి అది బ్యాక్ సైడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. చూసి మనకి ఎలా తెలుస్తుందంటే పైన కూడా పిండి కదలదు. తిరగేసుకోవాలి అన్నప్పుడు పైన పిండి కదలకూడదు. ఇలాగ స్ట్రాంగ్గా ఉంది అంటే తిరగేసేయచ్చు. ఇదిగోండి, చూపించిన విధానంగా ఇలా తిరగేసేయాలి. వెనకాల మాడిందని ఏమనుకోకండి, ఇలా మనం గోకి తీస్తే మాడు కూడా పోతుంది. అదిగోండి, ప్లేట్ మూత వేసేసుకుని
అయిపోయినాక ఇంకొక 10 మినిట్స్లో బ్యాక్ సైడ్ కూడా కాలిపోతుంది. మరి 10 మినిట్స్ కూడా అవసరం లేదు, బ్యాక్ సైడ్ అయితే 5 to 6 మినిట్స్ ఈజ్ ఫైన్. తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుని మొదట్లో చూపించినట్టు మనం పీసెస్గా కట్ చేసుకుంటే వేడి వేడి కోనసీమ దిబ్బ రొట్టె రెడీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంత క్రంచీ అంటే మళ్ళీ మళ్ళీ వేసుకొని తింటారు. మొత్తం బాగా తినే వాళ్ళైతే ఒక పీస్ మొత్తం తినేస్తారు. ఈ ఒక రొట్టె మొత్తం బాగా క్రంచీగా వస్తుంది రొట్టె అనేది. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, సేమ్ మనం ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో దానిలానే, కాకపోతే మనకు క్రంచీయెస్ట్ పార్ట్ అనమాట ఈ రొట్టె అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇంతకుముందు చెప్పినట్టు కొబ్బరి చట్నీ విత్ కొత్తిమీర, పచ్చిమిర్చి ఎలా చేయాలి, ఈజీ అండ్ బెస్ట్ ప్రాసెస్ నేను ఇప్పుడు చెప్తాను. జస్ట్ 2 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇఫ్ కొబ్బరి అనేది అన్నీ ఫాస్ట్ రెడీ ఉంటే తీసుకుని తింటే క్రంచీ క్రంచీ రొట్టె రెడీ. ఇప్పుడు దీనికి నేను ఒక సైడ్ కొబ్బరికాయ తీసుకుంటున్నాను. దీనికి మనం ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పెట్టుకోవాలి. అలాగనే వేరుశనగ గుడ్లు తీసుకుని వేయించుకునేసి బాగా ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లు వేయించుకుని దూరగా తీసి వేడి తగ్గాక పొట్టు తీసుకోవాలండి. చెక్ చేసుకోండి ఫస్ట్, వేడి ఆఫ్ చేసే ముందే పొట్టు తీయగలుగుతామో లేదో ఇలా చెక్ చేసుకుంటే ఓకే, పొట్టు తీయగలుగుతున్నాం కాబట్టి ఇంకా ఓకే. స్టవ్ ఆఫ్ చేసేసి పొట్టు తీసుకోండి. మా ఇంట్లో పొట్టుతో ఉండే వేరుశనగ గుడ్లు వేస్తే మా మమ్మీ ఒప్పుకోరు. సో అందుకని వేరుశనగ గుడ్లు పొట్టు లేకుండానే చేస్తాం ఎప్పుడు చట్నీ. ఈవెన్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. సో పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లో ముందుగా తరిగిన కొబ్బరి ముక్కలు అలాంగ్ విత్ పొట్టు తీసేసిన శనక్కాయ పప్పులు కూడా వేసేసి పల్లీలు. ఇప్పుడు చూపించిన విధంగా నేను ఒక కొబ్బరికాయకి 5 పచ్చిమిర్చి, ఇంత కొత్తిమీర, చూపించిన విధంగా చింతపండు. కొంతమంది చింతపండు వేసుకోరండి, బట్ మా ఇంట్లో కొంచెం పుల్లగానే ఉండాలి చట్నీ అనేది. సో మేము ఎప్పుడు ఏ చట్నీకైనా చింతపండు ప్రిఫర్ చేస్తాం. సో ఇలా వేసేసి ఈవెన్ కర్డ్ అండ్ నిమ్మరసం కూడా మేము వేయం చట్నీలలో, బికాస్ వీ లవ్ చింతపండు టు యాడ్ ఇట్. సో చింతపండు వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని వేసుకోవాలి. తర్వాత తాలింపు దినుసులు ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసి బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా చూసుకోవాలి. అన్నీ బాగా వేగిపోయేలాగా. దెన్ తీసుకెళ్ళి చట్నీ తీసి పెట్టుకున్నాం కదా ఇందాక, అయిపోయాక దాంట్లో కలిపేసుకోవడమే. ఈజీ అండ్ బెస్ట్ ప్రాసెస్ ఆఫ్ చట్నీ వితిన్ 2 మినిట్స్. ఇది కానీ మనం చేసుకున్న దిబ్బ రొట్టెలో తింటే అదిరిపోతుందండి. ఈ వంటకాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. ప్లీజ్ ఫాలో ది దంగేటివారి రుచులు.